నమస్తే విధున స్వాగతం లక్షణ సమాజితం. మరి ఈరోజు మనతోటి ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయంలో మనకు వస్తుంటుంది, శ్రీస్ విజువల్స్. మరి ఈ పిక్చర్ ద్వారా మొదటిసారి ప్రొడక్షన్ 1 మరి కళాకారుడు అనే ఒక సినిమా తీసుకొని డైరెక్టర్ కాకుండా మరి తను ప్రొడ్యూసర్గా, హీరోగా, రైటర్గా, స్క్రీన్ ప్లే అన్ని పాత్రలు చేస్తూ మొట్టమొదటిసారి తన ఒక అదృష్టాన్ని పరీక్షించుకునే దానికి మనతోటి వస్తున్నారు. మరి పేరేదన్నారు? శ్రీధర్. శ్రీధర్. మీ పేరు మేడం? దుర్గా. రైట్, పరిచయం చేసుకున్నారు అప్పుడే సగం. వారిని అడిగి ప్రోగ్రామ్ రన్నింగ్ చేద్దాం. చెప్పండి శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. దుర్గా గారు? కూల్, హ్యాపీ. చలికాలం అలా అర్థమైందా? అంటే కూల్గా వెళ్తుంది అనమాట, ప్రశాంతంగా. మొత్తం చూస్తే రంగుల ప్రపంచం. అవును సార్. ఎలా చూజ్ చేసుకున్నారు, ఎందుకు చూజ్ చేసుకున్నారు రంగుల ప్రపంచం అనే? రంగుల ప్రపంచం అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి అండి, అంతే. చిన్నప్పటి నుంచి పిచ్చి. ఆ పిచ్చి వల్ల ఇంకా ఎప్పటికైనా సరే డబ్బు సంపాదిస్తే సినిమా తీయాలనేది కోరిక. డబ్బుల కోసం సినిమానా, డబ్బులు సంపాదించాలని సినిమానా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సినిమా అనుకోవాలి. ఆ తర్వాత డబ్బులు సంపాదించడం కోసం సినిమా అనుకోవాలి. తర్వాత కథ మీరే రాశారా? అవును సార్, నేనే రాసుకున్నాను కథ. ఎక్కడ? అది దేవరం రాసుకున్నాను సార్. అక్కడే దేవరం రాసుకుని బుల్లోడా మీరు? బుల్లోడు. మరి ఈ చిన్న ఏడ దొరికింది? వెతుకులాట్లో దొరికింది. హీరోయిన్ కోసం అన్వేషణలో ఈవిడ దొరికింది. గాలం వేసారా? ఒక తెలుగు అమ్మాయి కావాలని మా సినిమాకి, అంటే మేము అందరం కొత్త కాబట్టి ఒక యాక్టింగ్ మీద కొంచెం గ్రిప్ ఉన్న ఒక ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని ప్రయత్నిస్తే మా ఫ్రెండ్ కిరణ్ ఈ సినిమాకి డైరెక్టర్ అండి. ఓకే, కిరణ్ గారు. తను సజెస్ట్ చేశాడు ఈ అమ్మాయిని. చూడంగానే ఫస్ట్ లుక్లోనే మాకు ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అవుతుందని మేము ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. మీకు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ అంటే చెప్పారు కదా, కిరణ్ గారు సజెస్ట్ చేశారు. తర్వాత నాకు స్టోరీ చెప్పగానే స్టోరీ చాలా నచ్చింది అనమాట. స్టోరీ నాకు ఏంటంటే న్యాచురల్ స్టోరీస్ ఎక్కువ ఇష్టము. సో ఇది ఒక స్టోరీ లాగా ఓకే న్యాచురల్గా ఉంది అనేసి నాకు ఆ ఫీల్ వచ్చింది. కానీ మనం ఎంత అనుకున్నా సరిపోదు కదా, వాళ్ళు సెలెక్ట్ చేయాలి. అలాగా నేను ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాను అని చెప్పి వాళ్ళు ఇంకా ఓకే చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ లాస్ట్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇంకా ఆడియన్స్ చెప్పాలి చూసి ఎలా ఉందో. చూస్తారులే, మీరు రిలీజ్ చేసినాక ఎలా. ఆ విషయంలో మీరు చెప్పండి సార్. కథ రాసుకునేటప్పుడు ఏ అంశాలు మనసులో పెట్టుకున్నారు? అంటే ఇది మొత్తం కంప్లీట్గా మనం కథ రాసుకున్నప్పుడు నేనైతే ఎలా అనుకుంటాను సార్, ఫ్యామిలీ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఎక్కడా కూడా ఇది చిచ్చి ఈ సీన్ ఎలా ఉంది ఏంటి, లేకపోతే ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో రాసుకుంటారు. ఫ్యామిలీలో మొత్తం వచ్చి చూడాలి. అది మనం చెల్లితో చూసినా, అక్కతో చూసినా, లేకపోతే ఎవరితో చూసినా ఎక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉండకూడదన్న సెన్స్లో నా అభిప్రాయం ప్రకారం నేను రాసుకున్నాను సార్ కదా. ఈ వయసులో అలాంటి ఆలోచన ఆలోచన అంటే కదా, నేను ఎవరికి మళ్ళీ యంగ్ కదా సార్. ఇప్పుడు మొత్తం యంగ్ కదా, యూత్ అంశాలు ఉండాలనుకుంటారు కదా. ఉంటాయండి, యూత్ మీద కాన్సెప్ట్ తీసుకునే చేశాను. అంటే యూత్కు నచ్చినట్ట, యూత్కు తగ్గట్టు చేశాను. యూత్ ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్లోనే ఎదగాలి, మనం ఏదో సాధించాలి. ఓకే, అంటే మీరు ఒక బిజినెస్ మైండ్ లో వెళ్ళిపోయారు. ఏదో తొందర సాధించాలి. అంటే ఈ రోజులలో లిప్ లాక్లు కొన్ని ఆ సీన్లు కూడా ఉండాలి కదా. లిప్ లాక్లు అంటే అన్ని అంటే ఏదో సబ్జెక్ట్ బట్టి కానీ మనం ఇతను ఇక్కడ హీరో పాయింట్ ఆఫ్ లో చూపించాం సార్ మనం. వాడు ఎలాగ అచీవ్ అనుకుంటున్నారు తప్ప ఇక్కడ లవ్ ప్యాషన్ చూపించలేదు యాక్చువల్ సబ్జెక్ట్. ఇంకా లిప్ లాక్లు కానీ లేకపోతే ఒక స్కిన్ షో కానీ లేకపోతే కొంచెం రొమాన్స్ కానీ అటువంటి ఏమి లేకుండా వాడి ట్రావెల్లో ఒక లవ్ ఒక భాగం. ఓకే, వాడి ట్రావెల్లో. చెప్పండి దుర్గా గారు, మరి మీరు ఈ శ్రీధర్ని చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఈ సినిమా తీస్తాడా లేదా, నా కథ అయితే చెప్పాడా అనిపించిందా? లేదు, స్టోరీ చెప్పినప్పుడు నాకు స్టోరీ నాకు నచ్చింది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాం కదా స్టోరీ చెప్పినప్పుడు. సో నాకు నచ్చింది అంటే ఆడియన్స్కి కూడా నచ్చుతుందని 100% ఉంది. కాకపోతే ఇంతమంది మీరు సినిమాలో ఏమన్నా కథలు విన్నారా? ఒక మొదటి కథనా ఇది? అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, కాకపోతే హీరోయిన్గా ఫస్ట్ మూవీ. ఇంతకుముందు వచ్చాయి, కాకపోతే మీరు అన్నట్టే కొన్ని డ్రెస్సెస్ ప్రాబ్లం వల్ల దానివల్ల ఒప్పుకోలేదు. కానీ ఈ సబ్జెక్ట్కి, ఈ క్యారెక్టర్కి నాకు 100% ఏదో రిలేషన్ ఉన్నట్టు అయింది. అనుకోకుండా ఇంక అన్నీ అలా మ్యాచ్ అయిపోవడం వల్ల ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. మీకు బాగా నచ్చిన కథ అంతేనా? అంటే అనుకున్నారా ఇలాంటి కథలు చేయాలని? అనుకున్నాను. నేను అనుకున్నట్టే అంటే
నేను అనుకున్నట్టే దొరికింది క్యారెక్టర్. దానికి తగ్గట్టు స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఆల్రెడీ ట్రైలర్స్ సాంగ్స్ కూడా చూసారు, అవన్నీ కూడా సూపర్ వచ్చాయి. చెప్పండి శ్రీధర్ గారు. సార్ అయితే పెద్ద సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూసిన ట్రైలర్ చూసాం, దాదాపుగా మంచి మనసు పెట్టి తీసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు కూడా ప్రొడ్యూసర్ కనుక దగ్గరుండి చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా మరి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ అనుకున్నారు? భీమవరం, పాలకొల్లు. యాక్చువల్గా భీమవరం అవడం వల్ల భీమవరం, పాలకొల్లు అక్కడ లొకేషన్ బాగుంటుంది, అక్కడ బాగుంటాయి కాబట్టి. అంటే హైదరాబాద్ తీసాం, గోవాలో కూడా ఒక సాంగ్ తీసాం సార్. ఓకే ఓకే, మొత్తం కవర్ చేసుకున్నాం. ఏదో కొంచెం చిన్న ప్రయత్నం. గోవా అంటారు కదా, గోవా సంబంధించిన అంశాలు ఏమన్నా? సాంగ్ తీసాను సార్, అంతే. సాంగ్ ఐటమ్స్ మామూలుగా సాంగ్ డ్యూయట్ సాంగ్ తీసాను సార్. మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి? 5 సాంగ్స్ ఉన్నాయి సార్. మీరు ఎన్ని పాటలు చేశారు సినిమాలో? నేను 4 సాంగ్స్లో, అంటే ఐటమ్ సాంగ్ కాకుండా 4 సాంగ్స్. ఎలా అనిపించింది? చాలా, అంటే మీరు ఆల్రెడీ చిన్న చిన్న క్లిప్స్ రిలీజ్ చేశారు సాంగ్స్. నాకు పర్ఫామ్ చేసేటప్పుడు కొన్ని, అంటే మాస్ సాంగ్ నేను మాస్లో కొంచెం వీక్ అనమాట, కానీ మాస్ సాంగ్ మా కొరియోగ్రాఫర్ గారు చెప్పి చేయించి, కాకపోతే ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసి చేసాము, అది వేరే విషయం. కానీ అవుట్పుట్ మాత్రం సూపర్ వచ్చింది. అది ఇంకా మన ఆడియన్స్ అందరు అవుట్పుట్టే కదా చూసేది, కష్టం ఎంత అనేది చూడరు కదా. సో అవుట్పుట్ అంతా బాగా వచ్చింది, అన్ని సాంగ్స్ బాగున్నాయి, మూవీ కూడా బాగుంటుంది, తప్పకుండా చూడండి. శ్రీధర్ గారు అంటే పాపం ఒకసారి అంటే కొత్త కదా, ఒకసారి చెప్పిన వెంటనే క్యాచ్ చేస్తారు, ఇలా కాదు ఇలా అని చెప్పగానే క్యాచ్ చేస్తారు. కానీ ఆ పొగరు అదేం ఉండదు, ప్రొడ్యూసర్ గారు అని అదేం ఉండదు. అలా కనిపిస్తున్నారు. అరే ఏదైనా మేము చాలా మందిని చూసాం, లైట్ బాయ్ కానించి స్టార్ట్ చేస్తే లైట్ బాయ్ దగ్గర రాని స్టేజ్ వరకు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఛానల్. ఓకే, అది మనకు సబ్జెక్టు. అయితే మరి డైరెక్టర్ కోఆపరేషన్ ఎలా ఉంది? మీరు అనుకున్న కథలాగా తీసి అదే కథ వచ్చిందా? వచ్చింది సార్, బాగానే వచ్చింది సార్. సాటిస్ఫైడ్ సార్. సాటిస్ఫైడ్. మరి ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా అమౌంట్? సార్ ఉన్నంతలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండానే నా ప్రయత్నం నేను బాగానే చేసుకుంటూ వచ్చాను సార్. సీనియర్ ఆర్టిస్టులు పోసాని కిషమల్ గారు ఉన్నట్టుంది. ఉన్నారు సార్. అంటే కథకు అవసరమైన ఈ క్యారెక్టర్కి ఈయన సరిపోతారన్న వాళ్ళని మేము షూట్ చేసుకుంటాం. అందులో పాత్ర మేము ఏంటి సార్? మెయిన్ ఎవరు? ఇంకే పోసాని కృష్ణమల్ గారు ఉన్నారు, తోటపల్లి మధు గారు ఉన్నారు సార్, జబర్దస్త్ జీవన్ ఉన్నారు, అప్కమింగ్ వస్తున్నారు భాష అని ఆయన కమెడియన్ ఆయన ఉన్నారు, రవివర్మ గారు ఉన్నారు, బస్ స్టాప్ కోటేశ్వర గారు ఉన్నారు. ఓకే, ఇంకా చాలా మంది. ఓకే, వాళ్ళ కాల్ సీట్లు ఎలా? వాళ్ళు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది? లేదు సార్, ఎవరు అసలు ఏమి అటువంటి ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే మేము సీనియర్లు అని ఇతను అలాంటివి ఏమి చూపించకుండా నన్ను బాగానే కోఆపరేట్ చేశారు, నాకు బాగా సహకరించారు కూడా. కెమెరామెన్ పరిస్థితి ఎలా ఉంది? కెమెరామ్యాన్ అంటే రవికి చేపూర్ గారు అండి. ఆయన మొగల్ రేకుల సీరియల్లో ఆయన చేశారండి. ఆయన కెమెరామ్యాన్, మీరు చూస్తే విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. చాలా అందంగా చేశారు దాన్ని. మ్యూజిక్ డైరెక్టర్ అసలు మెయిన్ కథ తర్వాత నాకు నిజంగా చెప్పాలంటే రఘురామ్ ఒక అసెట్ అని చెప్పాలి, సినిమాకి నిజంగా ఒక పెద్ద అసెట్ రఘురామ్. నాకు నిజంగా చాలా మంచి సంగీతం, నేను ఏదైతే కోరుకున్నాను నాకు ఇలాంటిది కావాలి, ఇలా ఉండాలంటే దాన్ని కరెక్ట్గా నాకు అలా సింక్ అయ్యి చేసాడు, బాగా మంచి మ్యూజిక్ అందించాడు. మీరు వింటే సాంగ్స్ మీకు అర్థమవుతుంది. చూసాం ఒక పాట, చికెన్ పాట. ఎక్కడ వేయించారా చికెన్? ఆడియన్స్ కోసం వేయిస్తున్నా. సినిమా చూస్తున్నప్పుడు తినాలి కదా. కామెడీ ఎలా ఉంది? అన్ని సమపాలన ఉంటాయి అనుకున్నాను సార్ నేను, అంటే కొత్త కాబట్టి మీరు చూసి చెప్పాలి ఎలా ఉంది ఏంటనేది. నేనంటే మీరు ఎలా ఆ యొక్క ఫ్యామిలీ ఈ కథ ఈ యొక్క, ఎందుకంటే కామెడీ కూడా అంటే ఇది ఒక జానర్ కింద, అంటే నాకు అనుభవం ఇది ఫస్ట్ ప్రయత్నం వల్ల నేను కథ రాసుకుంటూ వెళ్ళాను. అది యాక్చువల్గా దాంట్లో అన్ని ఏదో దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కాకుండా ఒక చిన్న ప్రయత్నం అంతేనండి. చూసిన తర్వాత ఇది నచ్చితే ఎవరైనా ట్రై చేస్తా ఉంటుంది, లేకపోతే అంతే సార్. కాకపోయింటే ఇటువైపు రాకపోయింటే ఏమయ్యేవాళ్ళు? అంతకుముందు నేను బిజినెస్ చేసేవాడిని సార్, మాకు భీమవరంలో. సిద్ధం చేసుకురా? ఏంటి సార్? సిద్ధంగానే ఉందా ఇప్పటికప్పుడు? ఇప్పుడు ఇంకా ఎన్ని వదిలేసి దీని మీద ఇదే అనుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే జీవితం, నాకు దేని మీద చేసినా కానీ మైండ్ అంతా దీని మీదే ఉండేది. కాన్సన్ట్రేషన్ మెస్సులతో ఉన్నది, ఏదో అవ్వాలి ఇంకేదో అవ్వాలని లేదు. డబ్బులు ఉంటే సినిమా తీయాలి, అది ప్రొడ్యూసరా డైరెక్టర్ ఏదో ఒకటి, మొత్తం సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ అంతే. ఎలా ఉంది దుర్గా కోఆపరేషన్? చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అదే మంచి అమ్మాయి అంటే మీన్స్ అదే డేట్ కానీ టైమింగ్ లో కానీ అసలు ఎక్కడ కూడా అసలు చాలా చూపెట్టలేదా? అసలు ఏముండదు, ఏ టైం అంటే ఆ టైం. చాలా అలా ఉండబట్టే సినిమా త్వరగా కంప్లీట్ అయింది, అంత అవుట్పుట్ బాగా వచ్చింది. ఎప్పుడన్నా కోపం వచ్చిందా?
నాకా ఆయన మీద లేదు అరే ఏంది ఇది ఎట్లా చేస్తుండే ఏం కదా అని ఎప్పుడు లేదు మేము లేదు కొత్త కాబట్టి మేము నిజం అలా చెప్పండి. ఏం లేదు, నేను చెప్తున్నాను కదా పొగరు ఏం లేదు. కోపం నార్మల్ గా వచ్చిందా ఎవరికైనా అంటున్నాను మీకు ఎప్పుడు? కోపమే అంటున్నాను, ఆ పొగరు లేదు. ఏదైనా లేదు ఇలా ప్రొడ్యూసర్ అయినా కాదు ఇలా నిజం చెప్పండి. లేదు, నిజం లేదు. చెప్పినట్టయితే కామెంట్ చేయండి. నార్మల్ గా ఎవరైనా అంటే ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇలా కాదు ఇలా అని చెప్తే నువ్వు చెప్తున్నావు అన్నలా ఉంటారు, కానీ ఆయనలో అదేం లేదు. అందుకని హ్యాపీగా కంప్లీట్ అయింది మొత్తం. మొత్తం ఎన్ని రోజులు? 46 days చేసాం సార్. బర్త్డేస్లో కొత్తగా నిర్మాత డైరెక్టర్ కూడా కొత్త కదా, బాగానే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదే 46 daysలో అంటే ఇదంతా ఒక ఎత్తు. కెమిస్ట్రీ ఎలాగుంది మీకు చూసినప్పుడు, మొదటిసారి మీరు తెరపైన చూసినప్పుడు? హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా సార్. ఇప్పుడు ఎవరు జనరల్ మీకు ఐడియా వస్తుంది కదా. ఆ. ఇప్పుడు మేము చూసినామంటే ఆ సినిమా మొత్తం వస్తే అవుట్పుట్ చెప్పగలం. ఇప్పుడు నా ముఖం నేను నా కెమెరాలో చూసుకుంటే నా ముఖం నాకు అందంగా కనబడుతుంది కదా సార్. మీరు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది. ఎవరి ముఖం వాళ్ళకి హీరోగా అనిపిస్తూ ఉంటుంది, అది లేకపోతే మనం చేయలేము. అది అట్రాక్షన్ ఎలా అనిపిస్తుంది సినిమా తీసేంతసేపు? ఒక్కొక్క సీన్ లో మీ యొక్క టెన్షన్ ఉంటుంది సార్ బాగా. నాకంటే అన్ని కొత్త కాబట్టి మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినావు కదా, చలి జ్వరం కూడా వచ్చింది సార్. అసలు మాట అసలు రాలేదు. ఒకసారి తడబడ్డిపోతూ ఉండేవాడిని. ఎదురుగా ఫస్ట్ నా కాంబినేషన్ పోసాని కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఓకే. ఇంకా అసలు ఆయన సారా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, నేను తక్కువ అయిపోతా ఉన్నా ఏమో, ఇంకా మాట వచ్చేది కాదు. చెప్పు రాజా. ఆయన ఏమో ఫ్రీగా ఉండి కంగారు పడక రాజా పండుగ కావాలా రాజా. అలాగా సెట్ల బాగా సరదాగా హ్యాపీగా జరిగింది సార్. ఎన్ని రోజులు చేశారు తను? ఆయన 4 days చేశారు సార్. ఆయన 4 daysలో బాగా. అయితే ఇప్పుడు కథలోకి వెళ్తే కొద్దిగా తెలుస్తుంది చూస్తుంటే, నువ్వు ఎదగాలని అమ్మాయిని వాడుకున్నట్ట లవ్లో? ఎదగడానికి కాదు సార్, మామూలుగా సెటిల్ అవ్వాలంటే ఒక అమ్మాయి ఉంటే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కానీ. అమ్మాయి ఉంటే హాఫ్ ఉంటున్నా డబ్బు వస్తుందని? రెండు వస్తాయని, రెండు రావాలని అలాంటి అమ్మాయి సెట్ చేసుకోవాలి. నీ టార్గెట్ ఏంటి? రెండు కావాలి. డబ్బున్న అమ్మాయి కావాలి. అది డబ్బున్న అమ్మాయి. ఆ డబ్బున్న అమ్మాయి కూడా నువ్వు సెటిల్ అవుతుంది కాదు, బిజినెస్ చేయడానికి. డబ్బున్న అమ్మాయినా సినిమాలో దొరికిందా లేదా? నీకు ఎలా అనిపించింది సినిమా తీసేంతసేపు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో చేసాము. ఓకే. ఆ కథ గురించి, స్టోరీ గురించి, నా క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎవరికైనా ఫాదర్కి డాటర్కి ఎక్కువ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ని హైలైట్ చేసింది నా క్యారెక్టర్. ఇంకా ఇంకొకటి, ఒక పర్సన్ అంటే ఏమీ తెలియకుండా డబ్బు కోసం అన్నప్పుడు మనకేం తెలియదు కదా, లవ్ అనే ఒక పేరుతో వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, స్టోరీ ఏంటి అనేది మూవీ చూడాలి. తప్పకుండా ప్రేక్షకులకు కంపల్సరీ మూవీ తీసుకొచ్చే బాధ్యత మనందరం కలిసి తీసుకుందాం కంపల్సరీ కూడా. థ్యాంక్ యూ సార్. సినిమా బాగా టెన్షన్ రిలీజ్ చేసేయాలని చాలా మీకు ట్రైలర్ లోనే వచ్చేస్తుంది ఒక సస్పెన్స్, ఒక క్వశ్చన్ మార్క్ అన్ని. ఎలా మరి బయ్యర్స్ కానీ వీళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా దిగిన తర్వాత తప్పదు కదా సార్, ఇంకా అది ప్రయత్నం అది పూర్తి చేస్తే అది ఏదైనా సరే సక్సెస్. ట్రైలర్ రెస్పాన్స్ ఎలా? పర్వాలేదు సార్, బాగానే ఉంది. సాంగ్స్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. మొదట మరి ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? నేను డబ్బులు పెడుతున్నావు ఈ కథ ఈ కార్ఖానా? ఇంట్లో వాళ్ళు ఇంకా అంటే మా నాన్నగారు చిన్నప్పుడు, నా చిన్నప్పుడే ఆయన సినిమా ఫీల్డ్ లో చేశారు సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. ఆయన చేసి ఇంకా ఈ ఫీల్డ్ వద్దు వేస్ట్ అనుకుని ఆయన వచ్చేసి వ్యాపారం చేసుకున్నారు. ఆయన ఇంకా ఆయనకి నేను రావడం అనేది ఇష్టం లేదు. ఆయన చేసినట్టు కూడా తెలియదు ఆయనకి. చేసిన తర్వాత ఇంకా తప్పదు, ఇంకా ఆయన చూడాలి చేశాను కాబట్టి. మరి ఇంట్లో మీ వాళ్ళు? మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు డేట్స్ అవి కూడా వాళ్ళే ప్లాన్ చేసి షెడ్యూల్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి నాకు వెనక నుంచి పుష్ ఉంది. ఈ సినిమాలో మీకు నచ్చిన అంశం? నచ్చిన అంశం అంటే ఈ ఒక్క పాయింట్ చాలు సినిమా టర్న్ కావచ్చు. అదే చెప్తున్నాను, అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్కి హీరో వచ్చి అలా అంటే అతని మైండ్ ఆఫ్ థింకింగ్ వేరు, ఈ అమ్మాయి ఏంటి ప్రేమిస్తున్నారు అని, అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు ఎలా అవుతుంది అనేది టర్న్ ఆఫ్ అనుకుంటున్నాను. 100 మంది 20 మందిని కొట్టేది ఏమైనా ఉందా? ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పెట్టింది తప్ప యాక్చువల్ గా అయితే అసలు అవి నేను అనుకోలేదు సార్. అసలు యాక్చువల్ గా అంటే ఒకసారి మనం ప్రయత్నం చేసినప్పుడు ఏమంటారంటే, వెల్ విషర్స్ వచ్చి ఏమంటారంటే, ఫైట్స్ ఉంటే నీకు ప్లస్ అవుతుంది, సాంగ్ ఉంటే ప్లస్ అవుతుంది కమర్షియల్ గా. ఎందుకంటే ఇప్పుడు తీసేది సినిమా ఎంత డబ్బులు పెట్టినా కానీ కనీసం ఎంత కొంత రిటర్న్స్ రావాలి కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో హిందీ రైట్స్ కోసం లేదా దేనికోసం అన్న వల్ల ఫైట్స్ ఇన్సర్ట్ చేయవలసి వచ్చింది. యాక్చువల్ గా అయితే కథకు అసలు ఫైట్స్ సంబంధం లేదు. ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైట్స్ ఐటమ్ సాంగ్ పెట్టాల్సి వచ్చింది. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? 4 ఫైట్స్ ఉన్నాయి సార్.
ఎట్లా ఏమన్నా బాగా కసరత్తు చేశారా? చెప్పాను కదా సార్, యాక్చువల్గా హీరో మెటీరియల్ అయితే అది వేరేగా ఉండేది సార్. హీరో అంటే మనం కొంచెం ఫైట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, లేకపోతే డాన్స్ మీద పెట్టుకుని, లేకపోతే బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని అని ఆ టైప్లో అయితే అది ఉండేది. కానీ నేను యాక్చువల్గా అనుకోకుండా ఏదో నా ప్రయత్నం చిన్నగా ప్రయత్నం చేసి ఏదో మనం దర్శకుడు కావాలి నా ప్రయత్నం అవుతుందా లేదా నా ప్రయత్నం చేసింది సినిమా. రొమాన్స్ ఏమన్నా? అదే యూత్ కదా ఇద్దరు ఉంటుంది సార్ కొంచెం, అంటే మరీ అంత రొమాన్స్ అన్ని లైటర్ వేలో అనిపించచ్చు. ఓకే, ఈ కథకు తగ్గట్టుగా అంతే. ఆ విషయంలో తన కోఆపరేషన్ ఎలా ఉంది? చెప్తాను కదా, ఫ్రెండ్లీగానే తను. ఎందుకంటే సిగ్గుపడ్డా బాగా సీన్లు తీసేటప్పుడు? అంటే కొన్ని సీన్స్ లో అంటే ఫీల్ లో కరెక్టేనా కాదా అనేసి అడిగి పాపం చేసేవాళ్ళు. సో అడిగి చేయడంలో సజెషన్స్ తీసుకుంటారు కాబట్టి ఓకే. ఒక్క టేక్, ఒక్క షూట్ కు ఎన్ని టేకులు, ఏదన్నా పెద్దగా టేకులు తీసుకున్నదా? లేదు, నార్మల్గా డైలాగ్స్ ఇవి అంటే అంత కాదు, కానీ కొంచెం డాన్సే ఇద్దరికి కొంచెం డాన్స్. మీరేమన్నా నేర్చుకున్నారా? నేను విడిగా నేర్చుకునేది ఏం లేదు, అక్కడ కొరియోగ్రాఫర్ చెప్తే. అంటే మామూలు చిన్నప్పుడు కూచిపూడి లేదు, అలా ఏం లేదు. ఈ రోజులలో కామన్ డాన్స్ అంటే బాగా సెట్ చేసి. నేను డాన్స్ చాలా కష్టపడ్డాను సార్, రాదు అసలు యాక్చువల్గా. ఏదో చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి ఏదో ఇంట్లో చిన్నప్పుడు వేసిన స్టెప్పులు కానీ ఇంకా ఎప్పుడు చాలా కాలం అయిపోయింది మర్చిపోయి, ఏదో ఆ స్టెప్ని గుర్తు చేసుకుని అటు ఇటు కాలు ఆపింది తప్ప ముప్పింది తప్ప. ఓకే, అయితే ఇప్పుడు మెయిన్ కమర్షియల్ అంశాలు, కమర్షియల్ పరంగా కూడా ఇన్సర్ట్ చేశాను సార్. చేశారు. అయితే అసలు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు మీరు ఈ సినిమా ద్వారా? ఏమన్నా మామూలుగా అసలు ఒక మామూలు సినిమా చూసే ఆడియన్స్కి, ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళే ఆడియన్స్కి అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు స్టార్ హీరోలు అయితే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మామూలుగా ఒక ఏమీ స్టార్ లేని ఒక చిన్న సినిమా కాకుండా ఒక మంచి సినిమా చూడాలని వచ్చే ఆడియన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కంప్లీట్గా క్లీన్ ఎంటర్టైనర్, ప్లస్ ఏంటంటే ఎటువంటి బోరింగ్ లేకుండా సినిమా 2 hours చక్కగా ఎంజాయ్ చేస్తారు అని గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. ఎటువంటి మా సాంగ్, ఎందుకంటే మీరు ట్రైలర్ చూసినా, సాంగ్స్ చూసినా, ఆ సాంగ్స్లో మా సినిమా గురించి మీకు అర్థమవుతుంది. ఎంతో కొంత సాంగ్స్ బాగున్నాయి అనిపిస్తేనే మీకు సినిమాలో ఎంతో కొంత బాగుంటుందన్న విషయం తెలుస్తుంది. అది తెలిస్తేనే థియేటర్కి వస్తే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా అసంతృప్తిగా చిచ్చి ఇదేం సినిమా ఇది ఇలా ఉంది అది మాత్రం అనలేరని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. దుర్గా గారు, మిమ్మల్ని చూస్తానికి ఒక ప్రేక్షకుడు ఎందుకు రావాలి సినిమాకి? ఎందుకు రావాలి అంటే ఎవరైనా మూవీ ఎందుకు చూస్తారు, అందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. సో ఇందులో ఆయన చెప్పినట్టు ఫైట్స్ కానీ అది అంత ఓవర్ ఏమి ఉండదు. మనకి మూవీ చూసేటప్పుడు అబ్బా మూవీ చూస్తున్నామా అన్న ఫీల్ అసలు ఉండదు. ఏదో ఒక రియల్ స్టోరీ జరుగుతున్నట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అసలు మూవీకి వచ్చేదే దాని గురించి కదా, ఆ స్టోరీ ఏంటి, ఎలా కనిపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అనేది అది అద్భుతంగా చేశాము. అది మీరందరూ చూసి బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే జనరల్గా ఇప్పుడు మన తెలుగు లవ్ స్టోరీలు అంటే హీరో ఫైట్ చేసే సందర్భంలో లేకపోతే కాపాడే సందర్భంలో లవ్లో పడతారు. నువ్వు ఆల్రెడీ అమ్మాయిని టార్గెట్ చేసే ఉంటావు కదా. నేను కేవలం అమ్మాయి డబ్బు ఉన్నదంటే చూసి లవ్ చేస్తాను. ఎలా 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 ఆ అంశం ఎలా వలా చేసావు? ఇలా వాడు తెల్లారులేస్తే ఇంకా అదే పని ఉంటాడు కాబట్టి చూస్ చేసుకుంటావా? ఒక్కరినే చూస్ చేసుకుంటావా లేకపోతే దొరికిన వాళ్ళు కొంతమంది మిస్ అవుతా ఉంటారు, కొంతమంది టార్గెట్ పెట్టినప్పుడు కొన్ని తగులుతుంది. 100 కొడితే ఒకటి తగులుతుంది. ఇంతమందిలో ఒక చేప ఏదో వేస్తే పండగ వేస్తే ఇంటికి పోతుంది తప్ప ఏదో వస్తే కొండ వస్తుందన్న ఆశతో. మరి ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి అందులో? ఆమె ఎక్స్పెక్టేషన్ భారీగానే ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరికుండే డబ్బున్న అమ్మాయి కాబట్టి ఇంకా కొంచెం ఎవరికుండే కోరికలు వాళ్ళకుంటాయి కదా సార్. ఇప్పుడు నిన్ను ఇష్టపడాలంటే అదే కోసం నువ్వేం చేస్తావు? 5 సినిమా చూడాలి మీరు సార్. అసలు విషయం ఆడ చిక్కుముడి ఆడ ఉంది అంటారా? ఆ అమ్మాయి కోరిక, ఆ అమ్మాయి ఏ రేంజ్ లో ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ చేసావా మరి? అది మీరు సినిమా చూస్తారు. అది సాటిస్ఫై అయ్యారా, లేదా సక్సెస్ అయ్యారా, లేకపోతే ఏమయ్యారని సినిమా ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఎవరెవరు పాటలు ఎవరెవరు రాశారు? పాటలు అలరాజు, పూర్ణాచారి, సురేష్ ఉపాధ్యాయ అని వీళ్ళ ముగ్గురు రాశారు సార్. వీళ్ళ ముగ్గురు అప్కమింగ్ రైటర్స్. యంగ్ మీ ఇన్వాల్వ్ ఏమైనా ఉందా పాటలలో? అంటే నాకు ఇలా కావాలి ఉంటుంది కదా సార్. అప్పుడు దాదాపు ఇప్పుడు మనం వచ్చిన సినిమాలలో 1 రోజు 2 రోజులు చూడలేకపోతున్నాం పాటలు. అది మీరు సాంగ్స్ ఎలాగా వింటే మీకు అర్థమవుతుంది సార్. దాంట్లో సాంగ్స్ సెన్సిబుల్గా ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు సౌండ్ ఎక్కువ ఉండి మాట వినపడుతుంది లేదా, ఆ టైప్లో మీరు ఒకసారి సాంగ్స్ వింటే మా అభిరుచి ఏంటి, మా ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది సార్ సినిమాకి. మా సాంగ్స్ విన్న తర్వాత మీకు. రెమ్యునేషన్ ఎంత ఇచ్చావు? నా బడ్జెట్ సరిపడగా.
అయితే మొత్తం మీద అయితే ఈ నెలలో అనుకుంటారా? సెన్సార్ వర్క్ జరుగుతుంది సార్. సెన్సార్ వర్క్ కంప్లీట్ అయిపోగానే సినిమా డేట్ అనౌన్స్ చేస్తాం సార్. ఓకే, సినిమా డేట్ ఇంకేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్? ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేద్దాం. ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బట్టి ఆధారపడుతుంది. మీకు సినిమాలు చూస్తుంటారా? పిచ్చగా ఏ సినిమా కూడా వదలం. అంతే. సునీల్ గారిది కూడా మీ ఊరు ఉంటుంది? సునీల్ గారు మా ఊరే. ఇంకెవరెవరు ఉంటారు? ప్రభాస్ గారు ఉన్నారు, అందరూ చిరంజీవి గారు, వీళ్ళందరూ మా సైడ్. టచ్ ఉందా? నాకు వాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి నేను తెలియదు. వాళ్ళందరికీ బాగా నాకు వాళ్ళందరూ బాగా తెలుసు కానీ నేను వాళ్ళకి ఎవరన్నా ఒకరిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రయత్నాలు చేస్తున్నా సార్. అది అదృష్టం మీద ఆధారపడుతుంది. ఆ తర్వాత ఆ టైంకి వాళ్ళు డేట్ వాళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు ప్రోగ్రామ్స్. ఇటు సైడ్ ఏమన్నా వస్తారా? ఏమో సార్. ఓకే, ఇంకా పోతే 2 గంటలు హాయి ఉంటారంటారు ప్రేక్షకులు. అది మాత్రం 100% గ్యారంటీ చెప్తాను సార్. ఇప్పుడు క్లాస్ మాస్ ఇద్దరా? ఎవరికైనా నచ్చుతుంది సార్ సినిమా. ఇది పక్క క్లాస్ మూవీ కానీ మాస్ మూవీ అని కానీ చెప్పలేము. అది చెప్పను కాదు, అందరికీ నచ్చే సినిమా అవుతుంది. సగటు డైలాగ్స్ ఎలా ఉన్నాయి? నిజంగా చెప్పాలి, సినిమాకి సాంగ్స్ డైలాగ్స్ ప్లస్ పాయింట్ సార్. డైలాగ్స్ కూడా రఘురామ్ అని కిరణ్ అని మా ఫ్రెండ్ అండి, డైరెక్టర్ చేసిన అతనే డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కూడా మీనింగ్ గా సెన్సిబుల్ గా ఉంటాయి. మరి ఏదో అంటే నరికేస్తా పొడి చేస్తా అని తొడలు కొట్టి డైలాగ్ బాగా మీకు నచ్చింది ఒకటి? నేను అంత పర్ఫెక్షనిస్ట్ అంటే మామూలుగా ఒక్క మాట ఇట్లా ఈ డైలాగ్ బాగుంటుంది నాకు అదే చిన్నగా చెప్పాలంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్న టైప్ లో ఉంటుంది చిన్న డైలాగ్. ఓకే, అంటే కుంభస్థలం కొడితే ఆటోమేటిక్ ఏదైనా సరే జీవితంలో లైఫ్ సక్సెస్ సాధించాలంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా, అది పెట్టుకోరు బాగా గట్టి కాన్సెప్ట్. మీకు నచ్చింది? మన బాధ ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళకి అలాంటి బాధ ఎదురైతేనే అర్థమవుతుంది. అంత బాధ అయిందా? లేదు, మూవీలో ఉన్న ప్రతి ఒక్క డైలాగ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టోరీ ఎలా అయితే ఇంపార్టెంట్ ఉందో ఆ స్టోరీకి తగ్గట్టు యూజ్ చేసిన ప్రతి డైలాగ్ ఇంపార్టెంట్ డైలాగే ఉంటుంది. ప్రతి డైలాగ్. సీన్ లో ఏడుపు ఏమైనా ఉందా? అన్నీ ఉంటాయి సార్. కళాకారుడు. రైట్. ఇప్పుడు వచ్చా కథ కళాకారుడు అని పేరు పెట్టారు కదా. అవును సార్. అంటే మీరు అనుకున్నారా కళాకారుడు అని, లేకపోతే కథ రాసి అంత ఒక ఈ పేరు పెడితే బాగుంది? కథ రాసిన తర్వాత నేను చెప్పాను సార్, నాకు ఆడికి ఒక కళ ఉంటుంది, ఆ కళను సాధించడానికి వాడే కళలు ఏంటి, ఓకే, ఆ కళ నెరవేర్చుకోవడానికి వాడే కళలు ఏంటి, ఎన్ని కళలు ఎన్ని టైప్ ఆఫ్ కథలు పడ్డారు కళలకు? ఆ కళలకి అతను సజెస్ట్ చేసింది కిరణ్, కళాకారుడు అని పెట్టేటప్పుడు అతను. నాకు ఆ స్టైల్ చెప్పగానే నాకు నచ్చింది, బాగా క్యాచ్ ఉంది, నచ్చింది. అది కళాకారుడు అంటే ఏ రంగంలో ఎక్కువ? అందులో యాక్చువల్లీ మా సైడ్ మా సెన్స్ లో ఏదైనా ఎక్కువ ఎక్స్ట్రా చేస్తాను కళాకారులు ఉన్నారు. దాదాపు కళాకారుడు బాబు తప్ప ఇది స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఆ టైప్ అలాగా. ఆ కళాకారుడు ఆ కళలో ఉన్నవాడు. ప్రేక్షకులకు ఏం చెప్తారు? చిన్న సినిమా అని కాకుండా ఒక మంచి సినిమా అని మా ప్రయత్నాన్ని మీరు గుర్తించి మా సాంగ్స్ మీరు విని మీకు నచ్చి బాగుంది అనిపిస్తే మమ్మల్ని తప్పకుండా థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. దుర్గా గారు మీరు ఇప్పుడే అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. మీకు స్టోరీ 100% నచ్చుతుంది, అది మేము చెప్పగలము టీం తరపు నుంచి. తప్పకుండా వెళ్ళి థియేటర్కి కళాకారుడు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఇదని మరి కళాకారుడు సినిమాలోని కళాకారుడు కళాకారుని వీళ్ళిద్దరితో మనం ముచ్చట తప్పకుండా మనస్ఫూర్తిగా దీవిస్తూ, మరి చిన్న సినిమా అనేది కాకుండా ఒక మనసు పెట్టినటువంటి ఒక చిన్న వయసులోనే మరి నిర్మాతగా మారి కథ రాస్తూ ఒక ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ చేసినటువంటి వ్యక్తి మరి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన అందరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కళాకారుడు సినిమా డేట్ గురించి ఆలోచించి ఖచ్చితంగా చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ చూస్తుంటే విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం.